అన్నమయ్య జిల్లా రాజంపేటలో హజరత్ నిజాముద్దీన్ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ ఆగే కార్యక్రమాన్ని కూటమి నాయకులు ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రవాణా శాఖ మంత్రి మండలి రాంప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వంలో రైల్వే శాఖ అభివృద్ధి చెందుతోందని అన్నారు. గతంలో ఉత్తర భారతానికే పరిమితమైన రైల్వే ప్రాధాన్యత ఇప్పుడు దక్షిణ భారతదేశానికి కూడా విస్తరించిందని, రైల్వే బడ్జెట్లో దక్షిణ భారతదేశానికి కూడా ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొన్నారు. గుంతకల్ రైల్వే డివిజన్లో 470 కోట్లతో రైల్వే స్టేషన్ ఆధునీకరణ పనులు జరుగుతున్నాయని, తిరుపతిలో విమానాశ్రయాన్ని తలదన్నే విధంగా రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నామని తెలిపారు. త్వరలో కడప బెంగళూరు రైల్వే మార్గం పూర్తి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ మాట్లాడుతూ నరేంద్రమోడీ 11 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో రాజంపేటకు రైలు స్టాప్ కేటాయించడం ఆనందకరమని అన్నారు. దేశంలోని రైల్వేలను ఆధునీకరించడానికి, అభివృద్ధి చేయడానికి భారత ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు.